ఆయన అన్న ఆంధ్రాలో ఏం జరుగుతుంది అన్న? టీడీపీ పరిపాలన అంటే వ్యతిరేకత అంటే ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇందులో నిజం ఉందా లేదా అనుకోవచ్చా? అలాంటిది ఏమి లేదులే కానీ వైసీపీ పరిపాలన గురించి చాలా మంది సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఈ రోజున కాళ్ళబేరానికి వచ్చిన పరిస్థితి. అక్కడ మన ఎక్స్పెషల్లీ దాని గురించి మాట్లాడితే రెడ్డి గారు ఇక మన పేరు మొత్తం చెప్పాలా లేదో కూడా నాకు కొంచెం డౌట్ గా ఉంది. రెడ్డి గారు అన్నాను, మీరు ఇంటి ఇచ్చాను అర్థం చేసుకోండి. ఫీమేల్ రెడ్డి గారు అయితే ఆ రెడ్డి గారి గురించి చాలా బాగా అంటే పొగిడేది, సపోర్ట్ చేసేది. ఇప్పుడు కాళ్ళ బేరానికి రావడానికి కారణం ఏంటంటే విచ్చలవిడిగా మాట్లాడడం. ఆ విచ్చలవిడి మాట తీరు వల్ల మూవీ ఫీల్డ్ లో ఫెయిల్ అయింది, అలాగే పొలిటికల్ ఫీల్డ్ లో కూడా ఫెయిల్ అయింది. ఈ ఫెయిల్ అవడం రెండు కూడా మన కూటమి ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది అన్నమాట. నన్ను క్షమించండి, నేను వ్యక్తిగతంగా ఎవరైనా దూషించుంటే నన్ను క్షమించాలి పవన్ కళ్యాణ్ గారు, మీరే నన్ను మాకు క్షమాభిక్ష పెట్టాలి, దయచేసి ఇలాంటి తప్పులు మళ్ళీ చెయ్యబోను, మీరు ఇది నన్ను ఎక్స్క్యూజ్ చేయండి, ఈ ఒక్కసారి నన్ను క్షమించండి. మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఈ లేఖ అయితే ఫార్వర్డ్ అయ్యింది, క్షమాభిక్ష కోరుకుంటుంది ఆల్రెడీ. ఇంకొకటి ఏంటంటే సో రాజకీయంగా ఫెయిల్ అయింది, సినిమా పరంగా ఫెయిల్ అయింది, తను సక్సెస్ అయ్యే ప్లేస్ వేరే దగ్గర ఉందని అందరూ కామెంట్ లో పెడతారు. ఏ ప్లేస్? ఆ ప్లేస్ ఏ ప్లేస్ మీరు భలే ఉన్నారులే. కాదు, ఇప్పుడు ఆవిడ ఏంటంటే ఎక్స్పెషల్లీ ఒక పైత్యం అంటారు, ఆ పైత్యం చేసినప్పుడు ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడేది, కానీ తర్వాత సారీ కోరడంలో ఏం అర్థం లేదు. మాట్లాడేటప్పుడే మన మాటలు జాగ్రత్తగా ఉంచుకుంటే చాలా మంచిది. మన ఒళ్ళు మనసు మాట హద్దుల్లో ఉంటే ఎప్పటికీ మన మీదకి ప్రమాదం అనేది ముంచుకు రాదని నా అభిప్రాయం. యాంకర్ శ్యామల మీద కూడా కొన్ని నడుస్తున్నాయి, కూడా చాలా సార్లు నోరు జారింది కదా. అట్లానే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ కూడా చాలా మంది చాలా వరకు పేటిఎం బ్యాచ్ ఉంటది కొంత, అర్థమైందా? ఈ పేటిఎం బ్యాచ్ ఏంటంటే పేమెంట్ ఎవడైతే ఎక్కువ కొడతాడో పేటిఎం లోకి వాళ్ళ గురించి బాగా మాట్లాడతారు, అర్థమైందా? పేటిఎం బ్యాచ్ ఉన్నంత కాలం కూడా ఇలాంటి నెగిటివిటీ అనేది కామన్. ప్రతిపక్షంలో ఉన్నవాడు ఎదుర్కోవాలి, విపక్షంలో ఉన్నవాడు ఎదుర్కోవాల్సిన సంఘటనలు. ఇప్పుడు ప్రభుత్వం లీడింగ్ లో ఉంది కాబట్టి దుమ్మెత్తిపోయడంలో తప్పు లేదు, వాళ్ళ ఒపీనియన్ అది. దుమ్మెత్తిపోస్తారు, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు దుమ్మెత్తిపోసే పనే చేస్తారు. అలా చేస్తేనే నువ్వు రేపొద్దున పాపులర్ అవుతావు, నీ గురించి జనాలు కూడా పాజిటివ్ గా మాట్లాడుకోవాలి కదా. రేపొద్దున నీ ప్రభుత్వం మళ్ళీ ఫామ్ రావాలంటే కొన్ని ఇలాంటి పనులు చేస్తారు కూడా. అదంతా కూడా మనం వేరేలాగా చూసామంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గానీ చంద్రబాబు నాయుడు గానీ వాళ్ళ ఫ్యామిలీ గానీ తిట్టింది శ్రీరెడ్డి. అవును, మరి ఎందుకు ఇప్పుడు అంత భయపడాల్సి వస్తుందేమో? ఇప్పుడు ఫామ్ లో ఉన్నారుగా, ఫామ్ లో ఉన్నోడికి ఎవడైనా జరగాలి, అర్థమైందా? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, నువ్వు ఇప్పటికీ కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడు. మొన్నటిదాకా కూడా నీకు అవసరం లేదు, నీకు అసలు పొలిటికల్లో ఏ ఎజెండా లేదు, నువ్వు ఎందుకు మాట్లాడుతావు నాకు అర్థం కావట్లేదు. అక్కడ నా రెడ్డి నీ రెడ్డి ఒకటే రెడ్డి, ఈ రెడ్డి టాపిక్ అనవసరం, అర్థమైందా? కొంతమంది వర్గాలనే ఇది ప్రభావితం చేద్దన్నమాట. ఇప్పుడు రెడ్డి గురించి నువ్వు రెడ్డి సపోర్ట్ గా మాట్లాడితే కొన్ని వర్గాలు ఫీల్ అవుతాయి. ఇప్పుడు ఇక డైరెక్ట్ చెప్తున్నా, జగన్ గారిని అభిమానించే వాళ్ళు ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీలు ఉంటారు. అలాంటి వాళ్ళకి నువ్వు ఈ ఫీలింగ్ చూపించడం డైరెక్ట్ గా అది నచ్చదు. ఇప్పుడు ఒక టైంలో జగన్ గారి పరిపాలన అంటే అందరికీ నచ్చింది, ఆ స్కీమ్లు అందరూ తిన్నారు, కానీ అందరూ అడ్డం తిరిగారు, అర్థమైందా? అక్కడ జరగవలసినవి జరగలేదు. ఏంటి సంక్షేమ పథకాలు ఏమీ జరగలేదు. ఇప్పుడు ఒక ఇది లేదు, అమరావతి నిర్మించలేకపోయాడు, అదే ఒక రాజధాని నిర్మించలేకపోయాడు, ఒక పోలవరాన్ని కట్టలేకపోయాడు, ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా ఆ రోడ్లు వేయలేకపోయాడు, ఒక అభివృద్ధి చేయలేకపోయాడు అనే టాపిక్ లో కొంతమంది ఇరిటేట్ అయ్యారు, ఆయన్ని దించేశారు. ప్రభుత్వం ఎప్పుడు ఒకలాగే ఉంటుందని నేను చెప్పను, అదే మార్పులు అనేది కామన్, సహజం, అది ప్రతి పొలిటికల్ పార్టీ ఎదుర్కోవాలి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పచ్చిబూత్ చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు ఎందుకు సారీ చెప్పగలుగుతాడు? ఎందుకు సారీ చెప్పాలి అంటే ఇప్పుడు ఇప్పుడు అవగాహన లేనోడు ఏదో మాట్లాడతాడు, అన్ని తెలిసినోడు అన్ని మోసి కూర్చుంటాడు, అర్థమైందా? ఏ అవగాహన లేదు. ఫస్ట్ మాట్లాడితే ఆ పెళ్లిళ్ళ గురించే మాట్లాడేది, నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు. అంటే నిన్ను చేసుకోలేదని ఏమన్నా ఫీల్ అయ్యావా నాకు అర్థం కాలేదు. కానీ అక్కడ ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడడానికి మనం ఎవరో సరిపోము, మనకు అనవసరం. నన్ ఆఫ్ ద బిజినెస్ అంటారు చూడు, నన్ ఆఫ్ యువర్ బిజినెస్, అది మనకు అనవసరమైన బిజినెస్. దాని గురించి మాట్లాడటం వేస్ట్, టైం వేస్ట్. ఎందుకంటే ఆయన పర్సనల్ ఒపీనియన్, పర్సనల్ ఎజెండా అది. ఇప్పుడు పర్సనల్ లోకి నువ్వు వెళ్ళకూడదు, పొలిటికల్ ని తీసుకెళ్లి పర్సనల్ లో పెట్టారు వీళ్ళు,
అప్పుడే వాళ్ళకి కొంచెం వ్యతిరేకత పెరిగింది. అంటే శ్రీరెడ్డిని అరెస్ట్ చేస్తారని ఆమెకు జైలు తప్పదని చెప్పేసి ఒక న్యూస్ వినిపిస్తుంది. అందుకే కదా నిజం ఉందా? క్షమాభిక్ష ఎందుకు వచ్చింది, అందుకే. అర్థమైందా? ఖచ్చితంగా క్షమించే గుణం అయితే మాకు ఉంది. ఆమె మళ్ళీ తప్పు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆవిడకు ఉండాలి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ.